రామాయణంలో ఇక్కడ రాముడు ఇలా మాంసం తిన్నాడు, సీతమ్మ తల్లి గంగ కళాన్ మాంసం పెట్టింది, ఇది చేసింది అది చేసింది అని చెప్పారు. మీకు ఒక్క విషయం చెప్తాను. చాలామంది ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారంటే రాముడు క్షత్రియుడు అండి, క్షత్రియుడికి ధర్మం మాంసం తింటాం కాబట్టి ఏం పర్వాలేదు. మీకు ఒక విషయం చెప్తాను, క్షత్రియుడి యొక్క ధర్మము రాజులు ఇంతకు ముందు మీరు చూస్తే చాలా మందిని వివాహం చేసుకునేవారు, తెలుసా మీకు? అవునవును స్వామి, అది రాజుల యొక్క ధర్మం, క్షత్రియ ధర్మం. ఒక రాజుగారికి 2-3, ఎందుకంటే సత్సంతానాన్ని కలిగించి దేశం యొక్క రక్షణ కోసం అన్నమాట. ఇప్పుడు రాముడు క్షత్రియుడు, ఆయనకి చాలా మందిని వివాహం చేసుకునే ఒక ధర్మం ఉండింది ఆ రోజు. దశరథ మహారాజుకి 3 ప్రధానమైన భార్యలను మనం వింటాం. రాముడు కూడా చేసుకోవచ్చు కదండి, క్షత్రియుడే కదండి, ఆయనకు పర్వాలేదు కదండి. అలాంటి క్షత్రియ ధర్మము కూడా ఆయన పక్కన పెట్టి ఏకపత్ని వ్రతాన్ని స్వీకరించిన రాముడు ఇంకొక విషయంగా క్షత్రియ ధర్మంతో ఎలా పోలుస్తాను? తప్పు. రాముడి యొక్క ధర్మం అనేది విలక్షణమైనది. ఆయన మర్యాద పురుషోత్తముడు. వేదములు ఇచ్చిన ధర్మాన్ని ఆచరించి ప్రత్యక్షంగా ప్రతి మానవుడికి చూపించిన వ్యక్తి అంటే భగవాన్. అవును, మనిషి రూపంలో. పాపం అయ్యా, వేదాలలో చదువుకొని వీరు ఎప్పుడు ధర్మాన్ని ఎలా అర్థం చేసుకుంటారో, ఆ ధర్మాన్ని ఎలా ఆచరిస్తారో, నేనే ఒక రూపాన్ని తీసుకొని, అంటే ఒక మనిషి రూపాన్ని తీసుకొని ఈ ప్రపంచంలోకి వచ్చి ఎట్లా వేదములో చెప్పిన ధర్మాన్ని మనిషి ఆచరించగలుగుతారో ఆచరించి చూపిస్తానని వచ్చాడు రా.